ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా వైపు చూడండి అమ్మా, చదివేద్దాం. మీకు చదవడానికి టైం ఇస్తాను. అందరం కలిసి ఒకసారి కొన్ని మాటలు చదివేద్దాం. చదివేసిన తర్వాత మనకి దీవెనకరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఇందులో 7 క్యారెక్టర్లు మీరు మొదటగా పరిచయం చేసేస్తాను. మొట్టమొదటిగా 1 by 1 నేను అనుకున్న లిస్టులో నుంచి వెళ్తాను. మొట్టమొదటి క్యారెక్టర్ ఎవరంటే నయమాను, సిరియా సైన్యాధిపతి అయిన నయమాను. రెండవ క్యారెక్టర్ ఎవరు అంటే ఆ నయమాను దగ్గర నన్ను చెప్పలేమంటే అందుకే నా ఆర్డర్ అన్నాను. ఆ రెండవ క్యారెక్టర్ నేను చెప్పాలని రెండవ క్యారెక్టర్ ఏంటంటే నయమాను దగ్గర చెరగనిపోయినటువంటి ఆ చిన్నది. మూడవ క్యారెక్టర్ ఎవరంటే ద కింగ్ ఆఫ్ ఇస్రాయెల్ ప్రజల యొక్క రాజు. హల్లెలూయా. నాలుగవ క్యారెక్టర్ ఎవరు అంటే ఎలీషా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐదవ క్యారెక్టరు ఎవరు అంటే చెప్పండి మరి మీరు చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఎందుకు నేను ఈ ఆర్డర్లోకి వెళ్ళానంటే ఆ ఆర్డర్లోనే అంటే స్టోరీ ఎలా వెళ్ళిందో ఆ ఆర్డర్లోంచి తీసుకున్నాను అంతే తప్ప ఇందులో మీరు పుస్తకం చూడకుండా చెప్పండి అంటే తప్పని చెప్పేస్తారు క్యారెక్టర్లు అన్నీ కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ లార్డ్. సో మొట్టమొదటి క్యారెక్టర్ ఎవరు? నయమాను. రెండవ క్యారెక్టర్ ఎవరు? నయమాన్ దగ్గర పనిచేసే చిన్నది. మూడవ క్యారెక్టర్ ఎవరు అంటే ఇశ్రాయేలు యొక్క రాజు. అసలు వాస్తవానికి మూడవ క్యారెక్టర్ ఎవరిని చూడాలంటే సిరియా రాజుని చూడాలి. హల్లెలూయా. కానీ నేను కావాలని కిందకు తీసుకొచ్చాను. సో మూడవ క్యారెక్టర్ ఎవరంటే ద కింగ్ ఆఫ్ ఇస్రాయేల్ యొక్క రాజు. నాలుగవ క్యారెక్టర్ ఎవరు అంటే ఎలీషా. ఐదవ క్యారెక్టర్ ఎవరు అంటే నయమాను యొక్క సేవకుడు. హల్లెలూయా, ఆమేన్. ఎన్ని క్యారెక్టర్లు ఇప్పటికి? ఏది మళ్ళీ చెప్పండి. నయమాన్ దాన్ని పనిచేసే చిన్నది, ఇశ్రాయేలు యొక్క రాజు, ఎలీషా. మళ్ళీ అక్కడికి వచ్చామంటే నయమాను దగ్గర పనిచేసేటువంటి ఆ సేవకుని యొక్క క్యారెక్టర్. హల్లెలూయా, ఓకేనా? ప్రైజ్ 5 అయినాయి, రైట్. ఆరవ క్యారెక్టరు గెహజీ. ఇందాక నుంచి గెహజీ అంటున్నారు. గెహని మర్చిపోలేకపోయినట్టున్నారు మీరు. హల్లెలూయా. ఆరవ క్యారెక్టరు గెహజీ. ఏడవ క్యారెక్టరు ద కింగ్ ఆఫ్ సిరియా యొక్క రాజు. నయమాను సిరియా రాజు కాదు, నయమాను సిరియా సైన్యాధిపతి. హల్లెలూయా. సిరియా దేశపు సైన్యాధిపతి. ఎన్ని క్యారెక్టర్లు? 7 క్యారెక్టర్లు. మొట్టమొదటి క్యారెక్టర్ నయమాను. రెండవ క్యారెక్టరు ఇశ్రాయేలు యొక్క చిన్నది. మూడవ క్యారెక్టరు ఇశ్రాయేలు యొక్క రాజు. నాలుగవ క్యారెక్టరు ఎలీషా. ఐదవ క్యారెక్టరు నయమాను యొక్క సర్వెంట్, సేవకుడు. ఆరవ క్యారెక్టరు మనకు బాగా తెలిసిన క్యారెక్టరు గెహజీ. ఏడవ క్యారెక్టరు సిరియా యొక్క రాజు. హల్లెలూయా. ఈ ఒక్క అధ్యాయంలోనే ఈ 7 క్యారెక్టర్లు మనకి కనబడుతున్నాయి. దేన్నా మనకి మహిమ కలుగును గాక. అందులో మొట్టమొదటి క్యారెక్టర్ ఎవరు అంటే నయమాను. దేన్నా మనకి మహిమ కలుగును గాక. ఈ నయమాను గురించి కొన్ని సంగతులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొన్ని ఎందుకో నాకు భలే ఆశీర్వాదకరంగా ఈ సంగతులు అనిపించాయి. హల్లెలూయా, మంచిగా చెప్పండి. చాలా జాగ్రత్త వినండి. ప్రైజ్ లార్డ్. నా వైపు చూస్తారని వెయిట్ చేస్తున్నాను. చూస్తే స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేయనా? మొట్టమొదటి క్యారెక్టరు నయమాను. పాస్టర్ గారు, నయమాన్ దగ్గర మనమే నేర్చుకుంటామండి. అబ్బో, భలే నేర్చుకోవాలండి. చాలా మంచి విషయాలు నయమాన్ దగ్గర ఉన్నాయి, నేర్చుకుందాం. హల్లెలూయా. నయమాను అనే పేరుకు అర్థమే ప్లెజెంట్. ప్లెజెంట్ తెలుగులో ఏమంటాం? ఆనందం, సౌఖ్యం, మృదుత్వం. హల్లెలూయా. చాలా ప్లెజెంట్గా ఉంటాడు అంటాం కదా. సో ఆనందాన్ని కలిగించేది, తృప్తిని కలిగించేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన పేరుకు తగినటువంటి జీవితమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ
ఎక్కడో ఒక అసంతృప్తి తన జీవితాన్ని వెంటాడుతూనే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే తన వల్ల సిరియా దేశానికి గొప్ప విజయాలు వచ్చాయి. సిరియా దేశానికి ఎవడు భయపడలా, సిరియా సైన్యానికి ఎవడు భయపడలా, సిరియా రాజుకు కూడా ఎవడు భయపడలేదు. కానీ ఆ దినములో ఉన్న ప్రపంచ దేశాలు ఎవరికి భయపడ్డాయంటే సిరియా రాజ్యానికి, ఆమెన్, సైన్యాధిపతి అయినటువంటి నైమానికి, ఇంగ్లీష్లో నామన్ అంటారు, నైమానికి మొత్తం దేశాలన్నీ కూడా భయపడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సైన్యాధిపతికి, సైన్యాధ్యక్షునికి దేశాలన్నీ కూడా భయపడ్డాయి. అయితే తన జీవితంలో పేరుకు తగ్గ జీవితం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక లోపం తనకి అసంతృప్తికి కారణమైంది. ఆ కారణం ఏంటంటే తను ఒక భయంకరమైనటువంటి బలహీనతను, కుష్ఠవ్యాధిని కలిగి ఉండడం. దీని గురించి ఎక్కువ మాట్లాడిన కానీ మన జీవితంలో ఆనందాన్ని కలిగించేవి చాలా ఉన్నప్పటికీ కూడా, ఆమేన్, ఇంకోలా చెప్పనా, మంచి మాట చెప్తాను, మన వల్ల ఇతరులకి చాలా ఆనందాన్ని కలిగించేవి మన దగ్గర చాలా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఏదో అసంతృప్తి అది వెంటాడుతుంది. ఉదాహరణకి యాకోబు జీవితాన్ని కనుక మనం గమనిస్తే, యాకోబు వల్ల యాకోబు బామ్మర్దులు హ్యాపీ, యాకోబు వల్ల యాకోబు యొక్క మామగారైన లాబాను హ్యాపీ. యాకోబు మందలో ఉంటే ఆ మంద దీవించబడింది, పొలంలో ఉంటే పొలము దీవించబడింది. యాకోబుని పెళ్లి చేసుకోవడం వల్ల లేయా హ్యాపీ, యాకోబుని పెళ్లి చేసుకోవడం వల్ల రాహేలు హ్యాపీ. హల్లెలూయా, మా వింటున్నారా? యాకోబు యొక్క పనివారు హ్యాపీ. యాకోబు పనివారు ఎందుకు హ్యాపీ అంటే యాకోబు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన ఉంటుంది, అనగా యాకోబునకు దేవుడు తోడై ఉన్నాడు అన్న సంగతి ఆ పనివారు ఎరుగుదురు కాబట్టి వాళ్ళు హ్యాపీ. అర్థమవుతుందండి? మామగారు హ్యాపీ, బామ్మర్దులు హ్యాపీ, ఇద్దరు భార్యలు హ్యాపీ, పనివారు హ్యాపీ, అందరూ హ్యాపీ యాకోబు వల్ల. బట్ వేదర్ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా అండి? జాకోబ్ వాజ్ నాట్ హ్యాపీ. జాకోబ్ వాజంట్ హ్యాపీ. జాకోబ్ వాజ్ నాట్ హ్యాపీ. యాకోబు మాత్రము ఆనందంగా లేడు. యాకోబు హ్యాపీగా ఉంటే ఎబ్బేకు రేవు దగ్గర పెనుగులాడి ఏడ్చి ఉండేవాడు కాదు. అయితే ఇక్కడ రీజన్ చెప్పాలి నేను, ఎందుకు యాకోబు హ్యాపీగా లేడు అంటే యాకోబుకి కావలసింది లేదా అంటే ఉంది. బేరగాడిగా, మోసగాడిగా ఇంటి దగ్గర నుంచి పారిపోయినప్పుడు తన బ్రతుకులో చీకటి కలుముకున్న రోజున, ఆ చీకటి అలుముకున్న రోజున దర్శనం వచ్చిందని మామూలుగా చెప్తున్నాం. కానీ ఆ సిచ్యువేషన్ నేను ఆలోచన చేసినప్పుడు నాకున్నటువంటి మెంటల్ స్టాండర్డ్కి అది చాలా భయంకరమైంది. ఎందుకంటే కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు. ఒక భయంకరమైన ప్రదేశంలో ఉన్నాడు. కనుచూపు మేరలో ఏ పట్టణం లేదు, ఏ ఊరు లేదు, ఒంటరివాడుగా ఉన్నాడు. రాత్రి వేళ ఎవరూ లేరు. ఆకాశం వైపు చూస్తున్నాడు, నక్షత్రాల వైపు చూస్తున్నాడు. తనకి తండ్రి గుర్తొచ్చాడు, అమ్మ గుర్తొచ్చింది, అన్నయ్య గుర్తొచ్చాడు, స్నేహితులు గుర్తొచ్చారు, ఆడుకున్న పొలంగొట్లు గుర్తొస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. రోజు తన తిన్న ఇష్టమైన కూరలు గుర్తొస్తున్నాయి. ఇక్కడ అయిన వారు లేరు. ఆకలి, ఒంటరితనం, బాధ, ఆదరించేవారు లేరు. అలిసిపోయినటువంటి సమయంలో, మళ్ళీ చెప్తున్నాను, అలిసిపోయిన సమయంలో ఒక రాయిని తలగడుగా చేసుకొని, ఇంటి దగ్గర తలగడు ఉంది ఆయనకి, మంచి పిల్లోస్ ఉన్నాయి ఇంటి దగ్గర. హల్లెలూయా, ఆమేన్. నేను అంటాను, తండ్రి చేత ప్రేమించబడే వారికైనా కొదువు ఉంటుందేమో కానీ తల్లి చేత ప్రేమించబడే వారికి కొదువు ఉండదు. నేను న్యాచురల్గా మాట్లాడుతున్నాను, అవునా కదా? ఎందుకంటే ఏ కూర కావాలన్నా దాచిపెట్టేది తల్లే కదా. కొంతమంది తల్లి నాకు తెలుసు, భర్త జోబిలోంచి డబ్బులు తీసి కూడా ఉంచుకోరా నాన్న, ఎందుకు డబ్బులు, ఎవరు మూసుకో అంటాడు తల్లి. అందుకని న్యాచురల్గా మాట్లాడుతున్నాను. తండ్రి చేత ప్రేమించబడేవాడికైనా కొదువు ఉంటుందేమో కానీ తల్లి చేత ప్రేమించబడేవాడికి కొదువు ఉండదు. అవునా కాదా? ఒప్పుకోక తప్పదు. హల్లెలూయా. చాలామంది తల్లులు చెప్పే దొంగ మాట ఒకటి చెప్పనా, నాకు ఇద్దరు సమానమేనండి. పెద్ద అబద్ధం. అంటే కొంతమంది సమానంగా చూసేవో లేకపోలే, కానీ హల్లెలూయా
ఒకరిని ఎక్కువ ప్రేమిస్తూనే ఉంటారు, నాకు రెండు కళ్ళండి అని చెప్తానే ఉంటారు. ఇది ఒక దొంగ మాట. సరే వదిలేద్దాం, ఇప్పుడు ఆ దొంగ మాటల కోసం మాట్లాడుకునే టైం మనకి లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో యాకోబుకి వాళ్ళ ఇంటి దగ్గర ఏమీ కొదువు లేదు, కానీ ఇక్కడ ఒంటరితనం, బాధ, ఆకలి, కన్నీరు అన్నిటినీ భరిస్తున్నాడు. ఒక రాయిని తలగడగా చేసుకొని, దిండిగా చేసుకొని, పిల్లోగా చేసుకొని దాని మీద పడుకుంటే, హల్లెలూయా, ఆమేన్. చాలామంది అన్నారు యాకోబు మోసగాడేం కాదు, ఎవరిని మోసగించలేదు అని. నిజమే, ఒక యాంగిల్లో చూస్తే తన తండ్రిని యాకోబు మోసగించలే, వాళ్ళ అమ్మే బలవంతం చేసింది. సరే, వాళ్ళ అమ్మ బలవంతం చేస్తుంది, సరే, చేస్తుంది మోసం అని యాకోబుకి తెలియదా? తెలియక చేస్తే అది మోసం కాకపోవచ్చు, తెలిసే చేశాడుగా, మోసం కాకుండా ఎట్లుంటుంది? హల్లెలూయా. దీనికి వేరే మాట కూడా ఉందలేండి, ఇప్పుడు నేను అంత లోతుకి వెళ్తే వినడం కష్టం అవుతుంది. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా వెళ్ళాడు కాబట్టి అది మోసం కాదు అనే భావన కూడా ఉంది, పక్కన పెడదాం. ఇప్పుడు మనకు ఆ సందర్భం అది, దేనా మన మహిమ కలుగును గాక. సరే రండి, మోసగాడిగా అయిపోయాడు. అసలు మనం చూడాల్సింది ఎక్కడికి? నయమాన్ దగ్గరికి. ఎక్కడికి వచ్చాం? యాకోబు దగ్గరికి. సరే, బేరగాడిగా మోసగాడిగా ఉన్నాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు, ఒంటరివాడుగా వచ్చాడు పద్దనరాముకి. ఇప్పుడు విస్తారమైన జనమయ్యాడు. కోరుకున్న భార్య ఉంది, వద్దనుకున్న భార్య కూడా దొరికింది. లేయా దొరికింది, రాహేలు దొరికింది, దాసీలు, వారి పిల్లలు కూడా ఉన్నారు, గొర్రెలు, మేకలు, కావలసిన సమృద్ధి ఉన్నాయి. హల్లెలూయా. ఒంటరివాడుగా వచ్చాడు సిస్టర్. ఇప్పుడు పెద్ద ఊరే వలస వెళ్తున్నాడు. కానీ మాట చెప్పనివ్వండి అమ్మా, యాకోబు వల్ల అందరూ హ్యాపీ, కానీ యాకోబు హ్యాపీగా లేడు. నేను చెప్పనా, లోకంలో ఎన్నున్నా మీరు హ్యాపీగా ఉండేది 2 సందర్భాల్లో. అది ఎప్పుడో తెలుసా? నీ జీవితంలో దేవుని చిత్తము నెరవేరుతున్నప్పుడు, రెండవది దేవుడు నీ వల్ల హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. అమ్మా, లోకంలో కొంతమందికి డబ్బుంటే హ్యాపీ, వారు లోకస్తులమ్మా. ఉద్యోగం ఉంటే హ్యాపీ, వారు లోకస్తులమ్మా. గత 2 వారాలుగా మాట్లాడుకుంటున్నామే దేవునితో ఇంటిమసీ కావాలని. దేవునితో ఇంటిమసీ కోరుకునే వాడికి లోక సౌఖ్యాలు, ఆనందాన్ని ఇవ్వలేవు, కానీ ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చగలుగుతున్నానా, నా వల్ల నా దేవుడు హ్యాపీగా ఉన్నాడా లేదని వెతుక్కుంటాడు. ఎందుకంటే వాడు అత్యధికంగా దేవునిని ప్రేమించేవారుగా ఉంటారు కాబట్టి. అందరు క్రైస్తవులు అలా ఉన్నారంటే లేరు సిస్టర్. దేవుడు ఏమిస్తే, అందుకే ఎప్పుడో మాట అంటాను, దేవుడిని వాడుకునే క్రైస్తవులు చాలామంది ఉన్నారు, దేవుడు వాడుకునే క్రైస్తవులు కొంచెం మంది ఉన్నారు. ఈ మాట అర్థమైంది అనుకుంటున్నాను. దేవుణ్ణి వాడుకునే అంటే నాకు ఇది దయచే దేవుణ్ణి వాడుకునే క్రైస్తవులు చాలామంది ఉన్నారు అమ్మగారు. కానీ దేవుడు వాడుకునే, మొన్న ఒక ఫుల్ ఎయిడ్ ప్రేయర్కి వెళ్ళాను, వాక్యం చెప్పాను. అక్కడ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, అన్నా మీరు 2.5 గంటలు మాట్లాడారు, ఆ 2.5 గంటలు నాకు కన్నీళ్ళు ఆగలేదు. స్టార్టింగే మీరు ఒక మాట అన్నారు, ఆ మాట నన్ను గుండెలో దూసుకొని వెళ్ళిపోయింది. దేవుణ్ణి వాడుకునే ప్రార్థనలు చాలా ఉన్నాయి, దేవుడు వాడుకునే ప్రార్థనలు ఉన్నాయా అని అడిగారు. అది నా గుండెని పిండేసిందన్న. ఆ ఒక్క మాట నా ప్రేయర్ లైఫ్ని మార్చేసింది అన్నాడు. నాకు ఎంత ఆనందం అనిపించిందో. యవనస్తుడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో నిజంగా సిస్టర్, నిజంగా అమ్మ, దేవునిని ప్రేమించేవారు, దేవునితో ఇంటిమసీ కోరుకునే వారికి 2 ఆనందాన్ని ఇస్తాయి. ఒకటి, నా జీవితంలో ఆయన చిత్తము నెరవేరుతుందా లేదా. రెండవది, నన్ను బట్టి దేవుడు హ్యాపీగా ఉన్నాడా. ఒక మాట చెప్పనివ్వండి, నిన్ను బట్టి దేవుడు హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉండగలవు. సిస్టర్ వింటున్నారమ్మా? కొంత ధనం హ్యాపీ ఇస్తుందా? కొంతమందికి ఇస్తుంది. ఎంత మట్టుకో తెలుసా? తొందరలోనే వాళ్ళకి ఒక సత్యం తెలుస్తుంది, ధనము నాకు సంతోషాన్ని ఇవ్వలేదని. అందుకే ఒక దైవజనుడు పాడాడు, ధనమును నమ్ముకొని దగా పడ్డాను, సర్వసంపద నీ దానమని నీ చెంతకు చేరాను. మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా నా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. బలమును నమ్ముకొని భంగపడ్డాను,
శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు. తెలుస్తుంది, ధనాన్ని బట్టి మురిసిపోతారమ్మా, బంధువులను బట్టి మురిసిపోతారు, స్నేహితులు బట్టి మురిసిపోతారు. కానీ అవన్నీ నిలువెల్ల నిన్ను మోసం చేసి వంచన చేసి నిన్ను వదిలిపోయిన రోజున, దేవా ఈ ధనము నాకు తృప్తినివ్వలేకపోయింది, ఈ మనుషులు నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోయారు, ఈ పరిస్థితులు నాకేం ఆనందాన్ని ఇవ్వలేకపోయి, ఇవి నాకొద్దు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోని ఏది నాకు అక్కర్లేదని నువ్వు ఏడ్చే రోజు వచ్చుద్ది. ఇది ఎందుకు ఇలా పట్టుకున్నానంటే రికార్డింగ్ చేస్తున్నాను, తర్వాత ఇంకోరికి మేలుకరంగా ఉండేలాగా. మురిసి మురిసి వెళ్ళిపోతాం, మనుషులు చూసి మురిసి మురిసి వెళ్ళిపోతాం, ధనాన్ని చూసి. కానీ ఏదో ఒక రోజున దేవా ఈ లోకం మాయ, మోసం అంతా మాయే కదా, ఈ పాడు లోకము నమ్మక ద్రోహమేకా, ఈ లోక స్నేహము నిజమైన ప్రేమ నిజమైన బంధమేగా, నీ కలువరి త్యాగము నీ స్నేహ బంధము ఆ విలువ తెలియకేగా ఈ గాయము భరించలేనయ్యా నీ మౌనము సహి ఏనయ్యా ఈ భారము ఊహించలేదయ్యా ఈ దూరము ఊహించలేదయ్యా ఈ దూరము మన్నించు యేసయ్యా నా పాపము మన్నించు యేసయ్యా నా పాపము. ఈ పాట మిగులుద్ది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ నయమాను వాళ్ళందరూ హ్యాపీ, కానీ నయమాను హ్యాపీగా లేడు, ఎందుకంటే ఒక బలహీనత తను వెంటాడుతుంది. ఇక్కడ యాకోబు వాళ్ళందరూ హ్యాపీ, కానీ యాకోబులో మాత్రం హ్యాపీ లేదు, పెనుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడువనని పెనుగులాడాడు. దేవుడు ఆశీర్వదించాడంటే మళ్ళా భార్యలను ఇచ్చాడా, మళ్ళీ పిల్లల్ని ఇచ్చాడా, మళ్ళీ సర్వసంపదలు ఇచ్చాడా? లేదు కదమ్మా. నీ పేరేంటని అడిగాడు. యాకోబు అంటే ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అన్నాడు. ఆ పేరును పొందుకొని యాకోబు ఆనందంగా వెళ్ళిపోయాడు. అంటే యాకోబు ఏమడిగాడు దేవుడికి తెలుసు. యాకోబు అడిగింది వస్తువు సంపదైన ఆశీర్వాదం కాదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే యాకోబు ఏమడిగాడు తెలుసా? లార్డ్ బ్లెస్ మీ విత్ దై పర్పస్. నీ చిత్తంతో నీ ప్రణాళికతో నన్ను ఆశీర్వదించు. బేరగాడిగా మోసగాడిగా నేను పారిపోయి నా బతుకులో చీకటి వచ్చి నేను అలసిపోయి ఎందుకు నాకు బ్రతుకు అని నేను ఏడుస్తున్న సమయంలో నీవు నాకు ఒక దర్శనాన్ని చూపించావే. ఆ దర్శనము పదే పదే నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసింది. అదేంటో తెలుసా? నా పట్ల నీకు ఏదో ప్రణాళిక ఉంది అన్న సంగతి నాకు గుర్తొస్తుంది. రాహేలు కోసము 21 సంవత్సరాల దర్శనాన్ని నేను మర్చిపోయానేమో, కానీ మళ్ళీ నా జీవితంలో కన్నీరు వచ్చినప్పుడు మరలా ఆ దర్శనం నాకు గుర్తొస్తుంది. ప్రభా, నేను మర్చిపోయిన దర్శనం నాకు గుర్తొస్తుంది. కాబట్టి నీ దర్శనంతో నన్ను దీవించు. ఇంకొద్ది లోతుగా చెప్పాలి అంటే టైం అవుతుంది. ఆ రేవు హల్లెలూయా ఎబ్బేకు రేవు దాటిపోతున్న తర్వాత ఆ ఏశావు ఎదురొస్తాడు కదమ్మా. ఏశావు ఎదురొస్తే యాకోబుని చంపేసే ప్రమాదం. అందుకే యాకోబు ఏం చేశాడంటే 2 గుంపులు చేశాడు. యాకోబు ఏమనుకున్నాడంటే వీరిని చంపేస్తే వీరు నాకు మిగులుతారు, వీరిని చంపేస్తే వీరు నాకు మిగులుతారు. అసలు యాకోబునే లేపేస్తే ఆ 2 మిగిలిపోవడమే. ఎవరి కోసం మిగిలలేక. ఆమేన్. కానీ యాకోబుని బాధ పెట్టింది అది కూడా కాదేమో అనిపిస్తుంది నాకమ్మ. యాకోబుని ఏం బాధ పెట్టిందంటే ఒకవేళ ఏశావు నన్ను చంపేస్తే నీవు చూపించిన దర్శనము నా జీవితంలో నిరర్ధకమైపోతుందేమో, నీ చిత్తం నీ ప్రణాళిక నెరవేర్చబడకుండానే నేను కనుమూస్తానేమో. అలా జరగడానికి వీల్లేదు. ఈ మధ్యకాలంలో నేను కూడా దేవుడి దగ్గర ఏడుస్తున్నాను. దేవా, నీ చిత్తం నెరవేర్చబడకుండా నేను కనుమూయడానికి వీల్లేదు ప్రభా. నీకు ఆయాసకరంగా నా జీవితంలో కొన్ని ఎదురవుతున్నప్పటికీ వస్తున్నప్పటికీ కూడా నన్ను మన్నించి క్షమించు ప్రభా. అర్ధాంతరంగా నా జీవితం ముగిసిపోవడానికి వీల్లేదు. నీ చిత్తాన్ని నెరవేర్చాలి. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని
పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితునని నా ప్రభువు చెప్పిన మాటే నేను ధైర్యముగా చెప్పి అప్పుడు నా ఆత్మను నీకు అప్పగించగలగాలి. ఏ వ్యాధో ఏ ప్రమాదమో నన్ను చంపడానికి వీల్లేదు ప్రభువా అని బ్రతిమలాడుకుంటున్నాను దేవుణ్ణి. యాకోబు కూడా అర్థమైంది ఏంటో తెలుసా? ఇవన్నీ నాకున్నా లేకపోయినా ఒకటే, నా జీవితంలో గ్రేటెస్ట్ లాస్ ఏంటో తెలుసా? ఐఎమ్ మిస్సింగ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ మిస్సింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికను కోల్పోతున్నాను నా జీవితంలో. యాసావు నన్ను చంపితే ఆయన చిత్తం నెరవేర్చబడకుండానే నా జీవితం ముగిసిపోతుందేమో. స్పీడ్గా చెప్తాను, వినండి అమ్మ, నా వైపు చూడండి. హల్లెలూయా. అందుకనే దేవుడు ఒక భరోసా ఇచ్చాడు, నీ పేరు ఇశ్రాయేల్ అనబడుతుంది అనగానే యాకోబుకు అర్థమైంది, నేను చావను, నాకు ఆయన పేరు పెట్టాడంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చబోతున్నాడని ఒక గొప్ప ధైర్యంతో. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేకు అనుభవాన్ని దాటి వెళ్ళాడు. ఆమేన్. ఇప్పుడు యాకోబు మళ్ళీ చెప్తాను, ఇశ్రాయేల్ అయ్యాడు. ఇశ్రాయేల్ నుంచి 12 గోత్రాలు వచ్చాయి. 12 గోత్రాల నుంచి యోధా గోత్రం వచ్చింది. యోధా గోత్రం నుంచి యేసుప్రభు వచ్చాడు. ఇది దేవుని ప్రణాళిక. యేసుప్రభు రావాలంటే యోధా గోత్రం కావాలి. యోధా గోత్రం కావాలంటే మిగతా 11 గోత్రాలతో ఇది 12వ గోత్రం. ఈ 12 గోత్రాలు కావాలి. 12 గోత్రాలు కావాలంటే ఇశ్రాయేలు కావాలి. ఇశ్రాయేలు కావాలంటే యాకోబు ఇశ్రాయేల్ అవ్వాలి. యాకోబులోంచి నక్షత్రం ఉదయిస్తుంది అన్నా ఆ ఉన్నతమైన సంకల్పం బిలాము పలికినటువంటి దేవుని యొక్క దేవోక్తి యాకోబులో నెరవేర్చబడాలంటే యాకోబు ఇశ్రాయేలు అవ్వాలి. ఆమేన్. ఒక్క ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. హల్లెలూయా. మీ జీవితంలో లోటు ఏంటి? ఏ లోటు మిమ్మల్ని బాధపెడుతుంది? మీరు చేసే వంటల వల్ల మీ ఇంట్లో మీ భర్త, మీ పిల్లలు అందరూ హ్యాపీయా? మీ బంధువులు హ్యాపీయా? మీ పేరెంట్స్ హ్యాపీయా? నీ భర్త, నీ భార్య హ్యాపీయా? నీ పిల్లలు హ్యాపీయా? నీ తల్లిదండ్రులు హ్యాపీయా నీ వల్ల? ఒకానొక సమయంలో మా నాన్న నన్ను పెద్దగా చాలా భయంకరంగా అసహించుకున్నా. ఇప్పుడు మా డాడీ హ్యాపీ. నీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు. నా క్వశ్చను, మా మమ్మీ హ్యాపీగా ఉన్నారా లేరా? మా డాడీ హ్యాపీగా ఉన్నారు లేరా? అవి కూడా నాకు కావాలి, అవసరం నాకు అవి కూడా. ఒక క్రైస్తవునిగా, సేవకునిగా నా భార్య హ్యాపీగా ఉందా లేదా? సంఘం హ్యాపీగా ఉందా లేదా? అవును, నా వల్ల వారు హ్యాపీగా ఖచ్చితంగా ఉండాలి. కానీ వీటన్నిటికంటే ప్రప్రదమైందో తెలుసా? నా ముందు నిలబడవలసిన ప్రశ్న, నా వల్ల దేవుడు హ్యాపీగా ఉన్నాడా లేదా? ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక లోతైన విషయాన్ని మీకు చెప్పాలి నేను. అర్థం చేసుకుంటున్నారు కదమ్మా? హల్లెలూయా. అసలు ఎంత లోతుగా ఈ ఫస్ట్ పాయింట్ వెళ్తుందని నేను అనుకోలేదు. ఉదాహరణకు దేవుడు హ్యాపీయే కాదని అడగాలంటే మిమ్మల్ని, మొట్టమొదటిసారి ఆ బండని కొట్టమంటే మోషే కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. జాగ్రత్త వినండి. రెండోసారి బండతో మాట్లాడమన్నాడు, కానీ మోషే కొట్టాడు. లెట్ మీ ఫినిష్. మోషే ఆ బండను కొట్టాడు. హల్లెలూయా. ఒకటి అడుగుతాను, గమనించండి, నీళ్ళు వచ్చాయా లేదా? మిరకల్ జరిగిందా లేదా? అమ్మ, ప్రతిదాన్ని చాలా ఆలోచించి సమాధానం చెప్పండి. అంటే మీరు చెప్పేది నిజమే, కానీ ఒక్కసారి దానికి కనెక్ట్ అవ్వండి. నేనేం నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాను అనే దానికి కనెక్ట్ అవ్వండి. నీళ్ళు వచ్చాయా లేదా శిశు గారు? అందరి దాహం తీరిందా లేదమ్మా? మాట్లాడండి. అందరి దాహం అవసరం తీరిందా లేదా? హల్లెలూయా. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా లేదా? మాట్లాడట్లేదు మీరు. మోషే హ్యాపీయా కాదా? హ్యాపీ. మోషే హ్యాపీ. ఎందుకు మోషే హ్యాపీ అంటే ప్రజల అవసరం తీర్చబడింది. హల్లెలూయా. మిరకల్ వాస్ టుక్ ప్లేస్. మిరకల్ జరిగింది, అందరి అవసరత తీర్చబడింది, ప్రజలు హ్యాపీ, మోషే హ్యాపీ. అంత మాత్రమే కాదు, ప్రజలందరి ముందు మోషే గొప్పవాడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మళ్ళీ బండ్లోంచి నీళ్ళు వచ్చాయి. అమ్మా, ఒక అద్భుతమైన మాట చెప్పనా? సేవకుడిగా నాకు ఈ మాట చాలా అవసరం. బండతో మాట్లాడమని చెప్తే బండని మోషే కొట్టాడు, అయినా నీళ్లు మాత్రం వచ్చాయి. నీళ్లు మాత్రం వచ్చాయి. చాలా లోతుగా అర్థం చేసుకోండి ఈ మాట. నీళ్లు వచ్చాయి. హల్లెలూయా. కానీ అంటే ఎలా చెప్పాలి? ఒకవేళ మోషేకి దేవుడు ఏదైనా ఒక పరిస్థితిని, ఒక కష్టాన్ని దేవుడు అనుమతించాడు అనుకోండి, నేను ప్రార్థన చేశాను, ఆ పరిస్థితి తొలగిపోయింది, మోసెస్ హ్యాపీ, నేను హ్యాపీ,
ఆ కష్టం తొలగిపోయింది. ఆమేన్. కానీ నేను అలా ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిని అనుమతించింది ఎవరు? దేవుడు. ఏదో ఒక పాఠాన్ని నేర్పించిన తర్వాత ఆ పరిస్థితిని తీసేయాలన్నాడు. స్లాబ్కి డెక్కింగ్ వేసి స్లాబ్ ఎండిపోయిన తర్వాత డెక్కింగ్ మోపింగ్ ఎలా తీసేస్తామో అలాగా ఆ పరిస్థితిని దేవుడు తీయాలనుకున్నాడు. కానీ నా ప్రార్థన వల్ల ఆ పరిస్థితి తొలగిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుని ఉద్దేశం నెరవేరలేదు. దేవుడు హ్యాపీ కాదు. నీ జీవితంలో కొన్ని నువ్వు అడిగి నీ దేవుడు ఇచ్చేస్తుంటే నువ్వు హ్యాపీ అయిపోతున్నావు. కానీ నువ్వు పొందుకున్న వాటి వల్ల దేవుడు హ్యాపీయా కాదా అని నువ్వు ఆలోచించట్లే. ఆ బండతో మాట్లాడమంటే మోషే కొట్టాడు సిస్టర్. స్టిల్ వాటర్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ రాక్. ఆ బండలోంచి నీళ్ళు వచ్చాయి. ప్రజలు హ్యాపీ, మోషే హ్యాపీ. అద్భుతం జరిగింది. వాళ్ళ అవసరాలు తీర్చబడ్డాయి. వాళ్ళ అవసరం తీర్చబడింది. అందరి దాహం తీర్చబడింది. అందరి ముందు మోషే గొప్పవాడు అయిపోయాడు. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. బట్ సిస్టర్, బ్యాడ్ న్యూస్ ఏంటంటే దేవుడు హ్యాపీ కాదు. దేవుడు హ్యాపీ లేడు అక్కడ. నా పరిశుద్ధ నామమును నువ్వు అవమానపరిచావు కాబట్టి మోషే, యు విల్ నాట్ ఎంటర్ ఇంటు ద ప్రామిస్ ల్యాండ్. నీవు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేవని దేవుడు చెప్పారు. సో బికాస్ దేవుడు హ్యాపీగా లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, మీ జీవితంలో ఏంటి అసంతృప్తి ఉంది అని అడిగితే ఆమేన్. ఇదండి, అలా జరగాలండి, ఈ కార్యం జరగాలండి, పిల్లలు పుట్టాలండి, ఉద్యోగం రావాలండి, ఇదండి ఈ అసంతృప్తి ఉండిపోయిందండి. హల్లెలూయా. చాలామందిలో ఇదో అసంతృప్తి. చాలా తక్కువ మందిలో ఉన్న అసంతృప్తి ఏంటో తెలుసా? నా మంచి జీవితాన్ని కలిగి ఉన్నాను, కానీ నా గుండెల్లో ఉన్న అసంతృప్తి ఏంటో తెలుసా? దేవుని సంకల్పం నా జీవితంలో నెరవేర్చబడట్లేదేమో. అసలు నా వల్ల దేవుడు హ్యాపీగా ఉన్నాడో లేదో. నన్ను వాడుకునే మనుషులు హ్యాపీనెస్ నేను చూసుకుంటున్నాను, కానీ నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని యొక్క హ్యాపీనెస్ని నేను చూసుకోవట్లేదు. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను మిక్కిలి ఆనందించుచున్నానన్న మాట నా ప్రభువు గురించి చెప్పబడిన ఆ మాట నా గురించి కూడా అదే తండ్రి తన కుమారుడు గురించి చెప్పినట్లే అదే తండ్రి నా గురించి అదే మాట చెప్పగలిగితే అంతకంటే తృప్తి ఈ లోకంలో నాకేముంది? హల్లెలూయా, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబుకి ఆనందం, తృప్తి ఎప్పుడు దొరికిందంటే దేవుని ప్రణాళికలోనికి, దేవుని తన చిత్తంలోనికి వచ్చినప్పుడు. ఇప్పుడు నేనేమంటాను అంటే ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో, ఎప్పుడైతే దైవ దర్శనం మరలా రీకనెక్ట్ అయిందో, ఇప్పుడు యాకోబు హ్యాపీ, దేవుడు హ్యాపీ. ఇంతవరకు ఎవరు హ్యాపీ? తన చుట్టూ ఉన్నవారు అందరూ హ్యాపీ. ఆమేన్, హల్లెలూయా. అందరినీ హ్యాపీ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తామో. అమ్మ మ్యాగీ కావాలంటే మ్యాగీ వండేస్తాం, అలసిపోతాం. ఈ లోపల భర్త ఉప్మా కావాలంటే వెంటనే చేస్తాం, అలసిపోతాం. ఈలోపు వెంటనే ఇంకెవరైనా ఏదైనా కావాలంటే అరే మనుషుల్ని సంతోషపెట్టడానికి రెక్కలు మొక్కలు చేసుకొని ఎంత కష్టపడతామో. హల్లెలూయా. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా అసంతృప్తితో మిగిలిన ప్రశ్న ఏదైనా ఉండాలి అంటే ఒకటే, దేవుడు నా వల్ల హ్యాపీగా ఉన్నాడా? ఇంత మట్టుకు చాలేమో ఈరోజు సందేశం అనిపిస్తుంది నాకు. దేవుడు హ్యాపీగా ఉండేది ఎప్పుడో తెలుసండి, ఆయన చిత్తం నీ జీవితం నెరవేర్చబడినప్పుడు మాత్రమే కాదు, నీ వల్ల ఆయన హ్యాపీగా ఉండేది ఎప్పుడు తెలుసా? ఆయనకి నీకు ఒక లోతైన ఇంటిమసీ ఏర్పడినప్పుడు, ఆయన నీవు సన్నిహితమైన సంబంధంలోనికి వచ్చినప్పుడు. దానికోసమే కదా ఆయన అంత ప్రయాసపడింది, దానికోసమే కదమ్మ శిలువ మరణాన్ని భరించింది, దానికోసమే కదా ఇంత పెట్టుబడి ఆయన పెట్టింది, దానికోసమే కదా ఆయనకున్న సమస్తాన్ని ఆయన లాస్ అయిపోయింది. టు హ్యావ్ ఎ ఇంటిమసీ విత్ యూ. అలాంటి ఇంటిమసీలోకి నువ్వు వచ్చినప్పుడు, నీ పట్ల ఆయన చిత్తం నెరవేరుతున్నప్పుడు ఆయన హ్యాపీ సిస్టర్.
మీ పిల్లలు హ్యాపీగా ఉన్నారా? వెరీ గుడ్. ఎజ్రా బ్రదర్ హ్యాపీయా? హ్యాపీ. మిగతా వారు హ్యాపీయా? కొంతమంది హ్యాపీగా ఉన్నారు, లేదు. వీళ్ళందరి హ్యాపీనెస్ మనం కోరుకోవాలి. బట్ వీరన్నిటికంటే ముందు డస్ గాడ్ హ్యాపీ విత్ యూ? దేవుడు నిన్ను బట్టి సంతోషముగానే ఉన్నారా అన్న ప్రశ్నకు ఆమెన్. ఒక్క నిమిషం ఇలా అడుగుతాను. ఇప్పుడు కనుక మిమ్మల్ని ఒక 5 నిమిషాలు నేను వదిలేసి ఇలా గుండె మీద చేసుకొని, అమ్మా ఆలోచించి సమాధానం చెప్పండి, మీ వల్ల దేవుడు హ్యాపీగా ఉన్నాడంటే మీలో ఎంతమంది నా వల్ల దేవుడు హ్యాపీగా ఉన్నాడని చెప్పే ధైర్యం ఉంది? రెండో ప్రశ్న అడుగుతాను, ఎంతమంది కళ్ళు చెమ్మగిల్లుతాయి మీరు ఆ ప్రశ్న అడుగుతుంటే? నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల నా దేవుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పాస్టర్ గారు. నిజమే, చాలామంది సంతోషం కొరకు నేను చాలా కోల్పోయాను. చాలామంది సంతోషం కొరకు చాలా ఖర్చు పెట్టాను. చాలామంది సంతోషం కొరకు చాలా ఖర్చు అయిపోయాను. నా యవ్వనాన్ని, నా జీవితాన్ని, నా టాలెంట్ని, నా బలాన్ని, నా అందాన్ని, నాకున్న సమస్తాన్ని మనుషుల్ని సంతోషపెట్టడం కొరకు నేను ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఆ ప్రశ్న మీరు అడుగుతుంటే సమాధానం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు సరికదా? ఆ ప్రశ్న నా గుండెల్లోనికి వెళ్తుంటే నా గుండె నాలో నలిగిపోతుంది. ఆ ప్రశ్న నా ముందు చాలా ఉన్నతముగా నిలబడిపోయింది. నా వల్ల నా దేవుడు సంతోషంగా ఉన్నాడు అన్న ప్రశ్నకు ఒకటి, నా దగ్గర సమాధానం లేదన్న బాధ. రెండోది, నా వల్ల నా దేవుడు హ్యాపీగా లేడు అన్న బాధ. రెండు నా హృదయాన్ని పిండేస్తున్నాయి పాస్టర్ గారు. మీకు నేను ధ్యానం చేసి నేను రాసుకునేటప్పుడు ఈ పాయింట్ అందులో లేదు, కానీ నిలబడినప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. అక్కడ మోషే హ్యాపీ, ప్రజలే హ్యాపీ, వాళ్ళ అక్కర తీర్చబడింది. అందరి ముందు మోషే గొప్ప దైవజనుడు అయిపోయాడు. బట్ దేవుడు హ్యాపీగా లేడు అక్కడ. ఇక్కడ యాకోబు ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ, మామగారు హ్యాపీ, బామ్మర్దులు హ్యాపీ, లేయా హ్యాపీ, రాయలు హ్యాపీ, దాసులు అందరూ హ్యాపీ, గొర్రెలు మేకలు హ్యాపీ. కానీ దేవుడు హ్యాపీగా లేడు. దేవుడు హ్యాపీగా లేడు కాబట్టి యాకోబు హ్యాపీగా లేడు. ఇలాంటి స్టాండర్డ్స్ ఎంతమందికి ఉన్నాయి ఈ రోజుల్లో? నాకు అన్నీ ఉన్నాయి పాస్టర్ గారు, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, సర్వ సంపదలు ఉన్నాయి, కానీ నాకు హ్యాపీగా లేదు. ఎందుకు హ్యాపీగా లేదు అంటే ఇవన్నీ నాకు హ్యాపీగా ఉండవు, కానీ నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య నా వల్ల హ్యాపీగా ఉంటే అదే నాకు నిజమైన హ్యాపీనెస్. ఇంకో మాట చెప్పనా మీకు, లోతైన మాట, నీ వల్ల దేవుడు హ్యాపీగా ఉన్నప్పుడు నీ వల్ల అందరూ హ్యాపీగా ఉండగలుగుతారు. హల్లెలూయా. భర్త హ్యాపీ, ప్రైజ్ లార్డ్. భార్య హ్యాపీ, ప్రైజ్ లార్డ్. పిల్లలు హ్యాపీ, ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు హ్యాపీగా ఉన్నారా? ప్రైజ్ లార్డ్. అందరి హ్యాపీనెస్ కోసం ఖర్చు అయిపోయి, శారీరకంగా మానసికంగా ఖర్చు అయిపోయిన నిన్ను అడుగుతున్నాను నేను, గాడ్ హ్యాపీ? దేవుడు హ్యాపీగా ఉన్నాడని చెప్పగలిగే ధైర్యం ఉందా? మళ్ళీ చెప్తున్నాను, దేవుడు హ్యాపీగా ఉండాలి అంటే ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఆయనకి నీకు ఆ ఇంటిమసీ కలిగి జీవించగలగాలి. మన కానుకలు, మన దశమ భాగాలు దేవుని హ్యాపీ చేయగలవా? నేను చెప్తాను, అవి మనకి ఆశీర్వాదాన్ని ఇవ్వగలవేమో, కానీ బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని ఆయన చెప్పలేదా? వేలాది నదులంత విస్తార తైలము. అమ్మ, మీరు ఎవరైనా నన్ను సంతోషపెట్టాలంటే నా దగ్గర లేందో, నాకు ఇష్టమైందో మీరు నాకు ఇచ్చి సంతోషపెట్టగలరు. మీరు నేను దేవుని సంతోషపెట్టాలంటే నాకు కలిగి ఉన్న వాటితో నేను దేవుని సంతోషపెట్టలేను. దేవుడు కోరుకుంటుంది నేను కలిగి అది నేను దేవుడికి ఇచ్చినప్పుడే నేను దేవుని సంతోషపెట్టగలను. నీవిచ్చే కానుకలు కాదు, అవన్నీ దేవుడు నీకు ఇచ్చినవే. కానీ దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే నీ జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చబడుతున్నప్పుడు, నీకు ఆయనకి ఆ సన్నిహిత సంబంధము కలిగి జీవిస్తున్నప్పుడు, అప్పుడు కదా దేవుడు హ్యాపీ.
దేవుడు నమ్ముకొని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయినా ఇంకా మనుషులు సంతోషపెట్టడానికి ప్రాకులాడుతున్న నీ జీవితంలో ఒక్కసారైనా నిలబడి ఆగి ఆలోచించేవా, నా దేవుడు నన్ను బట్టి సంతోషంగా ఉన్నాడా? ఒకరోజు ఇదే ప్రశ్న అడిగితే ఎంతమంది యవనస్తులు ఏడ్చారు తెలుసండి. అమ్మా, నీ శరీరాన్ని, నీ అందాన్ని, నీ టాలెంట్ని, నీ డబ్బుని, నీ పాకెట్ మనీని, నువ్వు కష్టార్జితాన్ని అన్నిటినీ ఫలానా వ్యక్తి కొరకు, ఫలానా వ్యక్తుల కొరకు, స్నేహితుల కొరకు ఖర్చు పెట్టావు. ఈరోజు వాళ్ళందరూ నిన్ను వదిలిపేసి వెళ్ళిపోయారు, ఒంటరి దాని అయిపోయావు. ఆర్ యూ హ్యాపీ? వాళ్ళందరి కొరకు నీ జీవితాన్ని ఖర్చు పెట్టేసావు. ఫిజికల్గా, మెంటల్గా ఖర్చు అయిపోయావు, ఫైనాన్షియల్గా కూడా ఖర్చు పెట్టావు. కానీ ఆ అవసరం తీర్చుకొని వెళ్ళిపోయిన ఆ నీచులు బట్టి నీకు దుఃఖం, బాధ మిగిలింది. నీ దేవుడు నిన్ను బట్టి హ్యాపీ అంటే 2 ప్రెషర్లు వారి గుండెలోకి దూసుకొని వెళ్ళిపోయి 2 వారి బాధను కలుగు చేసే. ఒకటి బాధ ఏంటో తెలుసా? నేను ఎవరి కోసం, ఎవరి సంతోషం కోసం నాకున్న సమస్తాన్ని కోల్పోయాను, వారు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారన్న బాధ. దానికంటే గొప్ప బాధ ఏంటో తెలుసా? మోసపూరితమైన ఈ మనుషుల సంతోషం కొరకు నాకున్న సమస్తాన్ని కోల్పోయాను. తనకున్న సమస్తాన్ని నా కొరకు కోల్పోయిన యేసయ్య సంతోషంగా ఉన్నాడో లేదో అని నేను పట్టించుకోలేదు. ఆయన సంతోషం కొరకు నేను ఏమీ చేయలేకపోయినా అసంతృప్తి ఆ రోజు ఆ యవనస్తుల గుండెలను తాకగా ఎంతమంది యవనస్తులు ఏడ్చారో. ఆమె ఈరోజు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఏడుస్తారేమో నాకు తెలియదు. ఒక 50 సంవత్సరాలు వచ్చినాయా? ఒక 60 సంవత్సరాలు వచ్చినాయా? 40 years వచ్చినాయా? మనుషుల సంతోషం కోసం, వాళ్ళ తృప్తి కోసం, వాళ్ళ ఆనందం కోసం ఎంత ఖర్చు అయ్యామో తెలుసా మనం? ఇంకో మాట చెప్తానేమనుకోరు కదా, కొంతమంది దేవుడు వారికి ఇచ్చిన అమూల్యమైన వాటిని కూడా మనుషుల సంతోషం కొరకు కోల్పోయిన వారు ఉన్నారు. దేవుడు పరిశుద్ధతని ఇస్తే మనుషులు సంతోషపెట్టడానికి ఆ పవిత్రతను, పరిశుద్ధతను కోల్పోయిన వారు ఉన్నారు. ఎవరి కోసం కోల్పోయావో వారు నిన్ను వదిలేసి ఒంటరి వారిని చేసి వెళ్ళిపోతే ఇప్పుడు గుండె పగిలిపోతుంది. ఎవరి కోసం ఇన్ని సంవత్సరాలు, ఎవరి సంతోషం కోసం దేవుడు నాకు ఇచ్చిన పవిత్రతను కూడా పణంగా పెట్టాను, వారు తమ అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోయారే. ఇప్పుడు ఈ బాధ కంటే కూడా అధికమైన బాధ ఏంటో తెలుసా? ఇలాంటి వ్యక్తుల కోసం దేవుడు నాకు ఇచ్చిన పవిత్రతను నేను కోల్పోయి వారిని సంతోషపెట్టి ఆయనను, నాలో ఉన్న పరిశుద్ధాత్మను నేను దుఃఖపరిచాను. ఒకవేళ ఈ మాట మీకు ఎలా ఉందో నాకు తెలీదు. రేపొద్దు నేను దీన్ని అప్లోడ్ చేస్తే ఏ బిడ్డకైనా ఈ మాట తాకొచ్చు. మీకు తెలుసో లేదో, ఈరోజు అనేక మంది యవనస్తులు వేరే వాళ్ళ సంతోషం కోసం, వేరే వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళని హ్యాపీ చేయడం కోసం వారికి ఉన్న పవిత్రతను, వారికి ఉన్నటువంటి పరిశుద్ధతను కూడా పనముగా పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవునికి ఆయాసకరమైనది తెలిసి 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 మనుషుల సంతోషం కోసం వెళ్ళి సమస్తాన్ని కోల్పోతే ఎవరి కోసం నువ్వు కోల్పోయావో వారు ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అర్ధాంతరంగా వదిలేశారు. ఈరోజు వాళ్ళు నిన్ను మోసం చేశారన్న బాధ కంటే నేను దేవుణ్ణి మోసం చేశానన్న బాధ నీకు ఎక్కువయింది. అవుద్ది. యాకోబు కూడా ఆ బాధ పెరిగిందేమో. హల్లెలూయా. నేను మా నాడిని మోసం చేయడం కాదు, అంతకంటే ఎక్కువ ఎవరి కోసం 21 సంవత్సరాలు ఏ ఇంట్లో గడిపానో ఆ ఇంటి అమ్మ నిద్ర వస్తుందా, ఆ ఇంటి వ్యక్తి అయినటువంటి లాబాను నన్ను, నా వీక్నెస్ని నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు ధనవంతుడైన తర్వాత తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు, పొమ్మను లేక పొగబెట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. అందుకేనేమో బేతేలు దేవుడు గుర్తొచ్చాడు. ఆమేన్. ప్రతి గాయం ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుందండి. ఆమేన్. సో వినిచున్న మీకు, తర్వాత వినిచున్న వారికి దీవెనకరంగా ఉండాలని ఈ ప్రశ్న నేను మరలా అడుగుతున్నాను. ఎవరి సంతోషం కొరకు నీ పవిత్రతను, నీ డబ్బుని, నీ శరీరాన్ని, నీ టాలెంట్ని, నీ కన్నీళ్ళు ఖర్చు పెట్టావు? యు క్రైడ్ ఎ లాట్. వారి కొరకు చాలా ఏడ్చావు, బెంగ పెట్టుకున్నావు, నీ ఎమోషన్స్ అన్నిటిని వారికి పెట్టుబడిగా పెట్టావు, నీ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ని పెట్టుబడిగా పెట్టావు, నీకున్న పవిత్రతను, పరిశుద్ధతను తీసుకొని వెళ్ళి వారు సంతోషపెట్టడానికి అప్పగించుకున్నావు. కానీ హల్లెలూయా, హల్లెలూయా, వారు వాడుకొని వెళ్ళిపోయారు. వారు నిన్ను మోసం చేశారన్న బాధ కంటే నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు నేను నమ్మక ద్రోహం చేశానన్న బాధ నీకు ఎక్కువ అవ్వదా?
హల్లెలూయా. మళ్ళీ అడుగుతున్నాను, నీకున్న అసంతృప్తి ఏంటి అంటే లోక సంబంధమైన వాటి కోసం ఆలోచించొద్దమ్మా. మనకు ఉండాల్సింది ఒకే ఒక తృప్తి వెతుక్కునే చోటు ఒకటే. అందుకే ఎప్పుడు అంటాను, సొలొమోను తృప్తిని లోకంలో వెతికాడు, అంతా వ్యర్థం 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 అని రాశాడు, అసంతృప్తితో తన జీవితాన్ని ముగించాడు. కానీ దావీదు తృప్తిని దేవునిలో వెతికాడు. ఒక్క మాటలో చెప్పేశాడు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నా జీవితంలో లోటు అనేది ఏదీ లేదు. అంత తృప్తి దొరికింది దావీదుకి. ఎవరిలో అంటే సొలొమోను లోకంలో వెతికాడు, దావీదు దేవునిలో వెతికాడు. దేవునిలో వెతికిన దావీదు కీర్తన గ్రంథాన్ని మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చి వెళ్ళాడు. మనుషుల్ని వెతికినటువంటి సొలొమోను వ్యర్థం వ్యర్థం అంతా వ్యర్థం అని చెప్పే ప్రసంగి గ్రంథాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనుకున్న పాస్టర్ గారు, అది రాలేదండి, అందుకే నా అసంతృప్తి అంతా. షట్ అప్. నువ్వు పుట్టింది ఆ ఉద్యోగం కోసం కాదు. హల్లెలూయా చెప్తారనుకున్నాను. నువ్వు పుట్టింది ఆ మనుషుల కోసం కాదు. హల్లెలూయా. నువ్వు పుట్టింది ఈ పరిస్థితుల గురించి కాదు, ఈ సంతృప్తి సంపదల గురించి కాదు. నువ్వెవరి కోసం పుట్టావంటే తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే, జగతికి పునాది వేయబడక ముందే క్రీస్తునందు ప్రేమ చేత నిన్ను నిర్ణయించుకొని, ముందుగా నిన్ను నిర్ణయించుకున్నాడు, తన కోసం నిన్ను నిర్ణయించుకున్నాడు. యు బోర్న్ ఫర్ హిమ్. నువ్వు ఆయన కోసం పుట్టావు, ఆయన కోసం పెంచాడు నిన్ను. ఎన్ని ప్రమాదాలు వచ్చినా నిన్ను తప్పించింది నీ అదృష్టం కాదు, ఆయన కృప వెంటాడింది నిన్ను. వ్యాధి బాధల్లో, అనుకోని ప్రమాదాల్లో, కరెంటు షాకుల్లో ఎన్నో ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఎదురైనా ఎందుకు చనిపోలేదో తెలుసా? అదృష్టం కాదు, తన కోసం నిన్ను నిర్ణయించుకున్నా. ఆయన కృప నిన్ను వెంటాడింది. ఇప్పుడు ఆ కృపను ఆస్పదం చేసుకొని నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ కోసం, ఆ ఉద్యోగం కోసం కాదు. మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నానండి, ఇల్లు కట్టుకోలేకపోయాను. యు ఆర్ నాట్ ఫర్ దట్ హౌస్, యు ఆర్ నాట్ ఫర్ దట్ పర్సన్, యు ఆర్ నాట్ దట్ ఫర్ జాబ్, యు ఆర్ నాట్ ఫర్ ద స్టేటస్. నువ్వు పుట్టింది ఆయన కోసం. సామెల్ జాన్ గుండెలో ఆశ ఏదైనా ఉంది అంటే ఒకటే చెప్తాను నేను, ఆస్తిపాస్తుల మీద లేదు, నాకు పేరు ప్రఖ్యాతుల మీద లేదు, ఎవరైనా పొగిడినా నచ్చదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవరి కోసం అంటే నా ప్రభు తన కోసం నన్ను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. నా తల్లి గర్భంలోంచి పిండముగా రూపమివ్వబడక ముందే. హల్లెలూయా. ఎప్పుడూ చెప్పే ఈ మాట గుర్తొస్తుంది. ఆమె ఈ టైంలో మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. మొక్కలు నేలలోంచి వచ్చాయి, ఆ నేలలోంచి మొక్కలు వేరు చేస్తే చచ్చిపోతాయి. చేపలు నీళ్ళలో పుట్టాయి. హల్లెలూయా. ఆ నీళ్ళలోంచి అవి వేరు చేస్తే చేపలు చచ్చిపోతాయి. నేను దేవునిలోంచి వచ్చాను, దేవునిలోంచి నేను వేరైతే చచ్చిపోతాను సిస్టర్. మళ్ళీ చెప్తాను, మొక్కలను దేవుడు ఏం చెప్పాడంటే, నేల నువ్వు మొలిపించను గాక. మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేలలోంచి వచ్చాయి. అవి ఏ నేలలోంచి వచ్చాయి? ఆ నేల నుంచి వేరు చేస్తే మొక్కలు సస్తాయి. చేపలు నీళ్ళలోంచి వచ్చాయి. నీళ్ళలోంచి వచ్చిన చేపల్ని నేలలోంచి నువ్వు వేరు చేస్తే చేపలు చచ్చిపోతాయి. అవి నేలలోంచి వచ్చాయి కాబట్టి మొక్కలు చచ్చిపోయాయి. నీళ్ళలోంచి వచ్చాయి కాబట్టి వేరు చేస్తే చేపలు చచ్చిపోయి. నీవు నేను దేవుళ్ళలోంచి వచ్చాం కాబట్టి దేవుడి నుంచి వేరైపోతే చచ్చిపోతామమ్మా. ఏ చావు? భౌతికమైన ఈ చావు గురించి కాదు నేను మాట్లాడేది. దానికంటే ఘోరమైన చావు ఒకటి, దేవునికి దూరమైన చావు, దేవునిని కోల్పోయిన చావు, దేవుని చిత్తాన్ని తృణీకరించిన చావు, బ్రతుకుకి అర్థము లేని చావు. అది నాకు అనిపిస్తుంది గత 3 వారాలుగా దేవుడు ఎంత లోతుగా మనతో మాట్లాడుతున్నాడని నాకు పర్సనల్గా నాకు అనిపిస్తుంది. నాకు మీ సంగతి నాకు తెలియదు కానీ. సో మీ జీవితంలో అసంతృప్తి ఏంటి, డిస్సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉందని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఆ ఇల్లు కట్టుకోలేకపోయాను. నువ్వు పుట్టిందా ఇంటి కోసం కాదు. ఆ ఉద్యోగం సంపాదించుకోలేకపోయాను, నువ్వు పుట్టిందా ఉద్యోగం కోసం కాదు. ఆ పర్సన్ని సంపాదించుకొని నువ్వు పుట్టిందా పర్సన్ కోసం కాదు. ఈ మనిషిని ప్రేమించి విఫలమైపోయి నువ్వు పుట్టింది ఆ ప్రేమ కోసం కాదు. ఇవన్నీ నువ్వు కోల్పోయినా పర్లేదు,
ఇవన్నీ నీకు లేకపోయినా పర్లేదు, నువ్వు ఎందుకు పుట్టేవో అది నీ జీవితం నెరవేర్చబడితే ఆమేన్. ఇలా అడగలవమ్మ దేవుణ్ణి, దేవా నేను హ్యాపీగా లేకపోయినా పర్వాలేదు, నా వల్ల నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అలాంటి లైఫ్ నాకు చాలు. ఒకరోజు భార్య భర్తతో అంటుంది, అయ్యా నేను హ్యాపీగా లేకపోయినా పర్లేదు, నాకు నువ్వంటే ప్రాణం, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు చాలు, నీ హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తాను. ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా, ఇంట్లో తెచ్చిపెట్టుకో కావాలంటే. నాకు మందు కొట్టేవాలంటే అసహ్యం, కానీ నీకు మందు ఇష్టం కదా, తెచ్చి ఇంట్లో తాగు, కావాలంటే నీకు స్టఫ్ చేసి పెడతాను నేను. ఏంటి ఆ మాటలు అంటే, ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, నాకు హ్యాపీనెస్ లేదు కానీ నీ హ్యాపీనెస్ కోసం నేను చేస్తాను. ఆమేన్, ఆమేన్. కొంతమంది దైవజనులు చెప్పిన మాట నేను ఎరుగుతున్నాను, సేవలోకి వచ్చిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అంతా కోల్పోయారు. కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, ఉన్నతమైన జీవితం, ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వస్తే వాళ్ళకి అన్ని కన్నీళ్ళే. ఏదో ఒక సమయంలో, నేను చెప్తున్నాను సేవకుడిగా నేను ఎరుగుతున్నాను, ఏదో ఒక సమయంలో ఎందుకు ఆ జాబును వదిలేసి ఈ సేవకు వచ్చాను, ఈ అవమానాలేంటి, ఈ మాటలేంటి, ఈ నిందలేంటి, ఈ కష్టం ఏంటి, ఇంత ప్రయాసపడుతున్న ప్రతిఫలం లేని నిష్ప్రయోజనంగా మిగిలిపోయిన పరిస్థితులు ఏంటి. అందుకే ఆ చరణం నాకు ఇష్టం. ఈ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమాభిషేకం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ నా వైపు చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యా ఏది సంతోషంగా లేదు, కానీ నేను హ్యాపీగా లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉన్నావని, నీ హ్యాపీనెస్నే నా హ్యాపీనెస్గా తీసుకున్నానని చెప్పిన దైవజనులు నేను ఎరుగుదును. వారి పాదాలని కడగడానికి కూడా నేను యోగ్యుని కాదు. ఈ మాట అర్థమైందా? ఎందుకు ప్రభు ఈ సేవకు పిలిచావు? ఇంత ఖర్చు పెట్టి, ఇంత ప్రేమించి, ఇంత చేస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రభా. వదిలేసి వెళ్ళిపోయారు. నాతో ఉంటాను అనుకున్నవారు, నా వాళ్ళు అనుకున్నవారు. ప్రతి సేవకుని జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది. అలాగా అనుకోలేని వారు కూడా ఉన్నారు. వారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది జీవితంలో కానీ మరలా ఒక ధైర్యం, ఒక ఆనందం ఏంటో తెలుసా? దేవా నేను హ్యాపీగా ఉన్నా లేదని కాదు, నువ్వు హ్యాపీగా ఉంటే అదే నాకు హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు సంతోషం. నా సంతోషం కొరకు నీకున్న సమస్తాన్ని దారబోసావు. ఇప్పుడు నీ సంతోషం కొరకు నా జీవితాంతం నేను నీ సేవ చేస్తాను. కష్టాల కడలిలైనా నేను దాటి వెళ్ళిపోతాను యేసయ్యా. అది కదా ప్రేమ వడంబడిక అంటే, అది కదా నిజమైన ఆరాధన అంటే. మళ్ళీ చెప్తాను, అది కదా నిజమైన ఆరాధన అంటే నిలబడి పాటలు పాడేది కాదు. ఇది కదా ఇట్టి గొప్ప సమర్పణ కదా నిజమైన ఆరాధన అంటే. దిస్ ఈజ్ రియల్ వర్షిప్ సిస్టర్. జస్ట్ స్టాండింగ్, సింపుల్లీ స్టాండింగ్ అండ్ సింగింగ్ ద ఫేవరెట్ సాంగ్, దట్స్ నాట్ ద వర్షిప్. అది కాదు ఆరాధన అంటే. మనుషులకు నచ్చిన ఆరాధనలు ఎక్కువయ్యాయి, దేవునికి నచ్చిన ఆరాధనలు కనుమరుగైపోతున్నాయి. ఇది దేవునికి నచ్చిన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో యాకోబు జీవితంలో అసంతృప్తి ఎప్పుడు తొలగిపోయింది అంటే దేవుని చిత్తం తన జీవితంలో నెరవేర్చబడుతుండగా. దేవుడు హ్యాపీయా? ఎస్. ఎంత హ్యాపీ అంటే ఆ యెషయా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు చదువుతున్నప్పుడు, ముఖ్యంగా 43 అధ్యాయం చదువుతున్నప్పుడు, ఆమేన్, యాకోబు నేను సృష్టించిన వాడా, ఇశ్రాయేలు
నిన్ను నిర్మించిన వాడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా సొత్తయ్యా, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను, భూమి యొక్క కొనల నుండి నిన్ను పిలుచుకున్నవాడా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను యాకోబు. అబ్రహామును బట్టి దేవుడు హ్యాపీ. ఎందుకు అంటే హ్యాపీ కాబట్టి నేను చేయదలిచింది ఏదైనా నా స్నేహితుడైన అబ్రహాము దగ్గర నేను దాచగలనని ఆయన దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడు. ఎవరికి? దేవునికి. అంటే దేవుడు ఎంత హ్యాపీ కదా. యేసయ్యకి ఇల్లు వాకెళ్ళావు, బోధకుడా నీవెక్కడున్నావు అంటే వచ్చి చూడండి, ఆకాశకు పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుడికైనను స్థలము లేదు. అయినా ఈ లోకంలో ఆయనకి తృప్తి ఏంటో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ దీవించాడు. తండ్రి చిత్తాన్ని సమాప్తి చేసి, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణము చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని, మునుపు నీ దగ్గర నాకెట్టి మహిమ ఉందో దానిని నా జ్ఞాపకం చేసుకోమని తన ఆత్మను దేవునికి అప్పగించడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. మనం మహింపరచడం అంటే పాటలు పాడి మహింపరచడం, మహిమ 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 అని పాడడం అనుకుంటున్నాం మనం. కానీ యేసుప్రభు ఎలా మహింపరిచాడో తెలుసా? ఆయన మహిమాని ఎప్పుడు పాడలేదు, కానీ ఆయన జీవితం ద్వారా మహిమపరిచాడు. అందుకే ఆయన అన్నాడు, భూమి మీద చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణము చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. వాట్ ఏ స్టేట్మెంట్. ముగించే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, అన్న మరి నయమాన్ గురించి మాట్లాడుతున్నాను, వచ్చేవారు మాట్లాడతా. హల్లెలూయా. చాలా మంచి పాఠాలు ఉన్నాయి నయమాన్ దగ్గర మనం నేర్చుకోవడానికి. అసలు స్టార్ట్ చేసిందే నయమాన్ దగ్గర, అది మర్చిపోకండి. నయమాన్ వల్ల రాజ్యం అంతా హ్యాపీ, రాజు హ్యాపీ, సైనికులు హ్యాపీ, ఆఖరికి పనిచేసే చిన్నది కూడా హ్యాపీ. కానీ ఎవరు హ్యాపీగా లేరు అంటే నయమాన్ హ్యాపీగా లేడు. నయమాన్ ప్రాబ్లం ఏంటంటే కుష్టి వ్యాధి ఉంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? అక్కడ చదువుకున్న ఒక మాట నాకు చాలా ఇలా గుండె ఇలా జలదరించేటట్టు చేసింది. సిరియా దేశానికి నయమాను ద్వారా విజయాలను అనుగ్రహించింది దేవుడేనట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా సొంత మాట అనుకుంటే ఇలా చదువుతాను, వినండి. ఆమేన్. నా బైబిల్ తెరవసలేదమ్మా, నేను చదివేస్తాను. సిరియా రాజు సైన్యాధిపతి నయమానును ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలిగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను. కానీ ఎవరు అన్నారు గానీలోనే ఉంది గూని అని? కానీ అతడు కుష్ఠరోగి. వచ్చేవారం మనం ఏం ధ్యానం చేయబోతున్నామో తెలుసా? ఈ వాజ్ ఫిజికల్లీ డిసీజ్డ్ ఆర్ హ్యాండిక్యాప్డ్, బట్ మెంటల్లీ హీ వాజ్ సో స్ట్రాంగ్. హల్లెలూయా, ఆమేన్. వచ్చేవారం చెప్పబోతున్నాను, ఆమేన్. కొంతమంది ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, ఇలా అంటే కండ్లు వచ్చేస్తాయి, వాళ్ళు ఎత్తుని వారు లాభం చూసి సగం చచ్చిపోతాం మనం. హల్లెలూయా. కానీ మెంటల్గా వారు స్ట్రాంగ్ కాదు. ఊరకనే కోపం, ఊరకనే ఆయాసం, ప్రేమించలేరు, క్షమించలేరు. దాని ఏముండదు, నిగ్రహం అనేది ఉండదు. దేనికి నిగ్రహం ఉండదు, కోరికలకి నిగ్రహం ఉండదు, కోపానికి నిగ్రహం ఉండదు. ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్ బట్ మెంటల్లీ వెరీ వీక్. నయమాను ఫిజికల్లీ వెరీ వీక్, మెంటలీ వెరీ స్ట్రాంగ్. ఈరోజు క్రైస్తవులు కావాల్సింది అదే ప్రియులారా. మనము ఫిజికల్గా బలహీనంగా ఉన్నామేమో కానీ మెంటల్గా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనం. దాని గురించి వచ్చేవారు మాట్లాడుకుందాం. ఆమేన్.
నయమాన్ గురించి చాలాసార్లు పాడాం కానీ పాస్టర్ గారు ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించలేదంటే నేను కూడా ఆలోచించలేదు. ఈ మధ్య దేవుడు నాకు ఆ విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. మెంటలీ ఎంత స్ట్రాంగ్ అంటే గొప్ప విజయాలు అనుగ్రహించాడు. కానీ ఫిజికల్గా తనకున్నటువంటి డిసీజెస్ వీక్నెస్ ఏంటంటే లెప్రసీ. అతడు కుష్టి వ్యాధిని కలిగి ఉన్నాడు. ఆమేన్. ఫిజికల్లీ వీక్, ఫిజికల్లీ డిసీజ్డ్. సో వాట్? ద హోల్ కింగ్డమ్, హల్లెలూయా, కింగ్, రాజు, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు, సైనికులు అందరూ హ్యాపీ. ఇంకా చెప్పనా, దేవుడు హ్యాపీ. అందుకే విజయాలను ఇచ్చింది ఎవరంటే యెహోవాయే అని రాశాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఒకవేళ అతని వల్ల దేవుడు హ్యాపీ కాకపోతే అంటే ఆ పరిధిలు కలిగిన హ్యాపీనెస్ అది వేరండి. ఆమేన్. మళ్ళీ అక్కడ నేను ఖచ్చితంగా చెప్పాలి ఆ మాట. ఆ పరిధిలు వేరు. ఆమేన్. అతడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పేసి ఉండేవాడు, మగ ఆ మనుషుడు వస్తున్నాడు, అతని వ్యక్తిని నేను స్వస్థపరచడం నాకు ఇష్టం లేదు, టెల్ హిమ్ టు గెట్ అవుట్, గెట్ లాస్ట్. అతను వెళ్ళిపోమని చెప్పాను, దేవుడు చెప్పలా. అతడు ఏం చేయాలో చెప్పాడు. నేను మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. టైం అయింది కాబట్టి ఇక ముగించక తప్పదు. ఆమేన్. ఇస్ గాడ్ హ్యాపీ విత్ యూ? దేవుడు హ్యాపీయా? దేవుడు హ్యాపీ అయ్యేది ఎప్పుడు అంటే ఆమేన్, ఒకటి ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో, ఆయన ఉపదేశంలో మన జీవితం ఉన్నప్పుడు. రెండవది ఆయనతో నీవు, నీతో ఆయన ఇంటిమసీ కలిగి ఉండదు. ఒకసారి ఒక భార్య నాతో అంటుంది, అన్నీ తెచ్చి పెడతారండి, పిల్లలకి ఏం కావాలో నాకేం కావాలో అన్నీ తెచ్చి పెడతాడు, స్వీట్స్ నాకేమేమి ఇష్టం అన్నీ తెచ్చి పెడతాడు. మాట మీరు తెలుసుకోవాలి. కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ సార్. అదేంటమ్మా, నీకు ఇష్టమైన అన్నీ తెచ్చి పెడుతున్నాడు, నీకు ఇష్టమైన భోజన పదార్థాలు తెచ్చి పెడుతున్నాడు, నీకు ఏది ఇష్టమో తెచ్చి పెడుతున్నాడు, నీకు ఎలాంటి బట్టలు ఇష్టమో తెచ్చి పెడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆ జ్ఞాపకంగా ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చి నీకు ఇస్తాడు, ఒకరోజు వేసుకున్న డ్రెస్ ఇంకోసారి నువ్వు వేసుకోలేనని బట్టలు తీసుకొచ్చి నీ భర్త నీకు ఇచ్చాడు, నీకు ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నింటిని పెడతాడు, నీ పిల్లలకి ఏమో కావాలో అవి పెడుతున్నాడు. యూ స్టిల్ యువర్ టెల్లింగ్ ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను ఇంకా సంతోషంగా లేనని చెప్తాం. అదేంటమ్మా, అది మంచిది అలా ఉండకూడదంటే ఆమె ఏడ్చుకుంటూ ఒక మాట అంది, నా దగ్గర జవాబు లేదు. ఏమేమందో తెలుసా, నేను కోరుకుంటుంది ఆయన ఏమిస్తాడో వాటిని కాదు, ఆయన్ని నేను కోరుకుంటున్నాను. నా పక్కన ఒక అరగంట కూర్చుంటే చాలు, నా చేయి పట్టుకొని ఎలా ఉన్నావో నన్ను అడిగితే చాలు, నాతో రోజుకు ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే నాకు చాలు. సెల్ ఫోన్తో గంటలు టైం స్పెండ్ చేస్తాడు, టీవీతో గంటలు టైం స్పెండ్ చేస్తాడు, నాతో ఒక అరగంట స్పెండ్ చేస్తే నాకు చాలు అంటే తన భార్య ఏం కోరుకున్నది తెలుసా? తన భర్త తెచ్చే వాటిని కోరుకోవట్లేదు, తన భర్తతో ఇంటిమసీని కోరుకుంటుంది. ఎగ్జాక్ట్లీగా దేవుడు అదే, ఆయన నీ భర్త. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? హల్లెలూయా. నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు, ఏ కానుకలు ఇస్తావు, దశంభాగాలు ఇస్తావు, ఒక ప్రైజ్ రాడు వాటిని బట్టి. నేను వాటిని ఎప్పుడు రద్దు చేయను. బట్ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా సిస్టర్? ఇంటిమసీ. పోయిన వారం స్టార్ట్ చేసే ముందు ఒక మాట అన్నాను, పోయిన వారం అంతకుముందు వారం కొంతమంది మీటింగులు అంటే లక్షల రూపాయలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు, అన్నీ చేస్తారు, పరిచయం చేస్తారు, బాత్రూమ్లు కడుగుతారు, పేపర్లు ఎత్తుతారు, చర్చి క్లీన్ చేస్తారు, దైవజనానికి పరిచయం చేస్తారు, సంఘానికి పరిచయం చేస్తారు, డబ్బులు ఇస్తారు, వంట చేస్తారు, గిన్నెలు కడుగుతారు, చాలా పరిచయం చేస్తారు. హల్లెలూయా. చాలా పని చేస్తారు, చాలా డబ్బులు ఇస్తారు. బట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? దే డోంట్ హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో సన్నిహితమైన సంబంధం, దేవుడు కోరుకుంటున్న సన్నిహితమైన సంబంధం. నేను చెప్తాను, ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి నువ్వు ఇవన్నీ చేస్తే వాటికి ఎంతో విలువ ఉంటుంది. నేను నమ్మపోయింది ఇదే నిజం. దేవా, నేను ఈ మందిరం కోసం 1000 రూపాయలు ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఇచ్చాను. హే, నువ్వు ఏం చేస్తున్నావో వాటి గురించి కాదు ఆయన ఎదురు చూస్తుంది. టు హ్యావ్ అన్ ఇంటిమసీ విత్ యూ, దట్స్ ద డిజైర్ ఆఫ్ గాడ్. 3 వారాల నుంచి ఇంటిమసీతో ముగిస్తున్నాం మనం. ఆ భార్య ఏడుస్తుంది, ఇవన్నీ వద్దన్నా, నాకేం తేవపోయినా పర్లేదు, నాకేం ఇవ్వకపోయినా పర్లేదు. హల్లెలూయా. ఆయన రాగానే నా పక్కన కాసేపు కూర్చుంటే చాలు. ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన అంటే నాకు ప్రాణం. ఆయన పక్కన కూర్చొని ఒక అరగంట మాట్లాడితే చాలు. ఎంత కష్టమైన ఆయన కోసం నేను భరిస్తా.
మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ దేవుని ఆశ కూడా అదే సిస్టర్. కానీ మన వంట వార్పుల్లో, పనుల్లో, మనుషులకు కావాల్సింది ఇచ్చట్లో, మన కళ్ళకి ఆనందాన్ని ఇచ్చేది, మన కడుపుకి ఆనందాన్ని ఇచ్చేది, మన ఒంటికి ఆనందాన్ని ఇచ్చే దాంట్లో మనం బిజీ అయిపోయాం. కానీ దేవుడికి ఆనందాన్ని ఇచ్చే దాంట్లో మనకి టైంలే. దేవుడికి ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, ఏది ఆనందిస్తుంది, ఆయనకి దేవునికి ఇవ్వడానికి మన దగ్గర టైం లేదు. ఐ బిన్ సో బిజీ. ఎంతమంది దేవుడు మాట్లాడారు, ఎంతమంది దేవుడు మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ సంగతి నాకు తెలియదు, నాతో చాలా పర్సనల్గా దేవుడు మాట్లాడాడు అనిపించింది. ఆమేన్, హల్లెలూయా. మీలో ఏదైనా డిసప్పాయింట్మెంట్ లేదా అసంతృప్తి, హల్లెలూయా, ఏదైనా ఉందంటే మీరేం చెప్తారో నాకు తెలియదు. ఆమేన్. నాకేదైనా అసంతృప్తి ఉందంటే ఈ మధ్యకాలంలో మీకు తెలీదు, ఈ మాట మీకు ఇంకెవరికైనా దీవెనకరంగా ఉంటుందని ఈ మాట చెప్తున్నాను. రోజు నా గుండెల్లో ఒక బాధ పెరిగిపోయింది. ఆ బాధని తెలుసా? దేవా, తెల్లవారుతుంది, చీకటి పడుతుంది, తెల్లవారుతుంది, చీకటి పడుతుంది, డేసు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది, నీ కొరకు నేనేమీ చేయలేకపోతున్నానన్న అసంతృప్తి మిగిలిపోతుంది. రోజు తెల్లవారు చీకటి పడుతూ ఉంటే ఆ చీకట్లో కూర్చున్న ప్రతిసారి కూడా దేవా, ఇంకో రోజు గడిచిపోయింది, ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలు నేను వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోవునో తెలియకుంటిని, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురువేయని, ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయం, నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నేను అలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటుల ఉండును భయము పుట్టుచున్నది, దేవా నన్ను రక్షించుము, నా బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇలా లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఇవి నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను. ప్రతిరోజు ఈ మధ్యకాలంలో ప్రతిరోజు దేవా ఏంటి ప్రభా తెల్లారుతుంది, ఇంతకుముందు ఒక రోజు ఉంటే 5 పనులు చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఒక్క పని అయిందో లేదో, డే గడిచిపోతుంది, ఏం సాధించాను ఏం చేశానంటే అయిపోతుంది, సంవత్సరాలు గతించిపోతున్నాయి, ప్రాయం పెరిగిపోతుంది, వయస్సు పెరిగిపోతుంది. ఎవరో అన్నారు ప్రతిరోజు చావుకి ఒక దగ్గర రోజు, ప్రతి పుట్టినరోజు చావుకి 365 రోజులు నిన్ను దగ్గర చేసేస్తుంది. హ్యాపీ బర్త్డే, ఏమి సాధించామనరా హ్యాపీ బర్త్డే, ఎవరు హ్యాపీ, ఎవరు హ్యాపీ నీ బర్త్డే, ఎవరు హ్యాపీగా లేకపోయినా పర్వాలేదు, నీవు పుట్టినందుకు నీ జీవితం ద్వారా దేవుడు హ్యాపీగా ఉంటే ప్రతిరోజు నీకు హ్యాపీ బర్త్డే. అది లేకపోతే ఎక్కడుంది హ్యాపీ? ఎంతమంది, కొన్ని వేల మంది, వందల మంది హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిజర్వ్స్ అని నీకు విషెస్ పెట్టినంత మాత్రాన వేర్ ఇస్ ద హ్యాపీనెస్? నీ పతనాన్ని ఆలోచించే వాళ్ళు, నీ పతనాన్ని కోరుకునే వాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే అని పెట్టేస్తారు వాళ్ళు. ఎప్పుడు హ్యాపీ తెలుసా? ఆయన చిత్తంలో నీవు ఉన్నప్పుడు, ఆయనతో ఇంటిమసీ కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు. ఎవ్రీ డే ఈజ్ బర్త్డే.
ప్రతిరోజు హ్యాపీ బర్త్డే నీకు నేను చెప్తున్నాను. లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి నువ్వు చేసుకునే బర్త్డే వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎమోషన్స్, యూజ్లెస్. ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలు ఉన్నప్పుడు కోట్లు ఖర్చు పెట్టి, ₹1000 ఖర్చు పెట్టి నువ్వు బర్త్డే చేసుకోకపోయినా పర్వాలేదు, ప్రతిరోజే హ్యాపీ బర్త్డే. ఎవరు హ్యాపీ అంటే దేవుడు హ్యాపీ. ఆ సమయంలో మోషే వల్ల దేవుడు ఎందుకు హ్యాపీగా లేడు అంటే ప్రజల హ్యాపీనెస్ని మాత్రమే చూశాడు తప్ప దేవుని హ్యాపీనెస్ని చూడలేదు. తన ఫీలింగ్స్కి అక్కడ ప్రాముఖ్యతనిచ్చాడు. కోపం వచ్చి ఆమేన్. భార్య అంటుంది, నాకేమి ఇవ్వకపోయినా పర్లేదు, ఆయన నా పక్కన కూర్చుంటే చాలు, నాతో మాట్లాడితే చాలు. అంత ప్రేమించే భర్త ఎక్కడ దొరుకుతాడమ్మా? మీరు అనుకుంటున్నారు సార్. భర్తగా తన బాధ్యత ప్రకారం నాకు కావలసినవి ఇస్తున్నాడు, కానీ మా ఇద్దరి మధ్యలో ఇంటిమసీ లేదు. సెల్ ఫోన్తో ఆయన గడిపే టైంలో 10% కూడా నాతో ఆయన గడపడు. నేను అంటున్నాను, సేమ్ పెయిన్ దేవుంది. We are not intimacy with God. We are intimacy with many people. సెల్ ఫోన్తో మనకి ఎంత ఇంటిమసీ ఉందంటే తెల్లవారు లెగ్గాను మనం వెతికేది దీన్నే. మన పిల్లో దగ్గర ఉండేది ఇదే. మనం పడుకునే ముందు ఇదే ఉంటుంది. అంటే మన కళ్ళు మూసే ముందు ఇదే ఉంటుంది, మనం కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది. సెల్ ఫోన్తో మనకున్న ఇంటిమసీలో అమ్మ 1% కూడా దేవునితో లేదు. టీవీతో మనకున్న ఇంటిమసీ కొన్ని గంటలు కూర్చొని చూస్తాం. టీవీతో మనకున్న ఇంటిమసీ అంటే దీన్ని ఇంటిమసీ అని వాడాలన్న ఉద్దేశం కాదు. బట్ స్టిల్ దాన్ని పోల్చాలనుకుంటున్నాను అలాగా. ఎందుకంటే దాంతోనే కదా ఎక్కువ సమయం గడుపుతున్నాం. నేను చెప్పిన మాట ఏమనుకోరు కదా, అనేక మంది దేవునిని సెల్ ఫోన్ ప్రేమించినంతగా దేవుని ప్రేమించరు. హల్లెలూయా. షార్ట్ల మీద షార్ట్లు, 100 షార్ట్స్ చూస్తావు, కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చే ఒక్క షార్ట్ మెసేజ్ అయినా తెచ్చుకో. హల్లెలూయా. బైబిల్ పక్కన పెట్టేస్తాం, ఇది కూడా పక్కన పెట్టేస్తాం. ఈరోజు దేవుని వాక్యం ఏముందో మనకు తెలియదు. క్యాలెండర్ జస్ట్ తగిలించుకోవడానికే. ఇందులో దేవుని వాక్యం ఏముందో మనకు తెలియదు. ఈరోజు ఉదయం ఒక చిన్న థాట్ వచ్చింది, పర్లేదు కదా. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలా చేద్దాం. ఈరోజు ఉదయం ఒక థాట్ వచ్చింది. ఏంటో తెలుసా, మన ఊళ్ళో చాలామంది, రేపొద్దున వీళ్ళు రికార్డింగ్ వింటారని కూడా నాకు తెలిసి మాట, మన ఊళ్ళో చాలామంది ఎవరో పెట్టిన వాక్యాన్ని హల్లెలూయా నేటి వాగ్దానం అని స్టేటస్ పెడతారు కదా. హల్లెలూయా. అర్థమైంది కదా నా మాట? ప్రైజ్ ది లార్డ్. ఎవరో పెట్టిన వాక్యాన్ని నేటి వాగ్దానం అని పెడతారు కదా. షాలేం రాజా అన్నగారు, స్టీవెన్ పాల్ అన్నగారు, మరొక దైవజన్లో ప్రవీణ్ కుమార్ రాయ్ గారు, మరొక దైవజన్లో. నేను దాన్ని తప్పని చెప్పట్లేదమ్మో, అపార్థం చేసుకోకండి. హల్లెలూయా. నేను కూడా పెడతాను ప్రతిరోజు. హల్లెలూయా. కానీ నేనేం కోరుకుంటున్నాను తెలుసా, ఎవరో పెట్టిన వాక్యాన్ని నేటి వాగ్దానం అని నువ్వు తీసుకొని స్టేటస్ పెట్టడం కాదు. ఆ రోజు దేవునితో నీవు సమయాన్ని గడుపుతున్నప్పుడు దేవుడు నీతో ఏ వాక్యం ద్వారా మాట్లాడాడో అది నువ్వు స్టేటస్గా పెట్టుకుంటే అది నీకు బెనిఫిట్. ఏకీపిస్తారు లేదా నాతో? రాంగ్ అయితే నాతో చెప్పండి విషయాన్ని. కానీ ఏకీపిస్తారు లేదా? ఎవరికో ఇచ్చిన దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకున్నా, అభ్యాస్ అది దేవుని వాక్యమే, నేను కాదని చెప్పట్లేదు. హల్లెలూయా. బట్ ఆ రోజు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని, హల్లెలూయా, ఆ రోజు కొన్ని రెగ్యులర్గా నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఆ రోజు ఒక అధ్యాయం చదువుతున్నావు, ఆ అధ్యాయంలో ఒక మాట నిన్ను ఆకర్షించింది. హల్లెలూయా. ఆమేన్. ఈ మంచి బుజ్జమ్మ ఒక స్టేటస్ పెట్టడం నేను చూశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ స్టేటస్ని చూసి. హల్లెలూయా. అదే సంతానం గురించి నువ్వు పెట్టేది ఒక మాట. హల్లెలూయా. నేను ఏమంటున్నాను తెలుసా అమ్మ, పెట్టొద్దని చెప్పట్లేదు, పెట్టండి, అది కూడా పెట్టండి. కానీ దాంతోపాటు ఆ రోజు దేవుడు పర్సనల్గా నీతో ఏ వర్డ్ ద్వారా మాట్లాడాడో ఈరోజు దేవుడు నాతో మాట్లాడి నీ మాటను పెట్టండి. అదేం చేస్తుంది తెలుసా,
మిగతావన్నీ కూడా ఆలోచింపచేస్తుంది. ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడాడు? ఎవరితో మాట్లాడింది నువ్వు డ్రాగ్ చేస్తున్నావు, ఎవరో పెట్టింది నువ్వు చేస్తున్నావు. నేను తప్పని చెప్పట్లేదు, లెట్ ఇట్ గో లైక్ దట్, దాన్ని కొనసాగనివ్వండి. ఎందుకంటే ఆ మాట ద్వారా ఇంకెవరో దీవించబడచ్చు. కానీ నేనేం అడుగుతున్నానంటే, ఈరోజు నాకేమనిపించిందంటే, నన్ను క్షమించండి నేను రాంగ్ అయితే కనుక, నాకేమనిపించిందంటే, ఎవరికో కాదు, నీవు దేవునితో గడుపుతున్నప్పుడు ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన మాటను నువ్వు స్టేటస్గా పెట్టుకుని దాన్ని నమ్ము. ఈరోజు ఈ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని. ఏమో రైట్? నేను అన్నది బాగుందా లేదా? సగం బాగుందా రూతు అంటున్నావు? హల్లెలూయా. నన్ను అపార్థం చేసుకోకుండా ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఆ స్టేటస్లు పెట్టొద్దని కాదు నేను చెప్పేది. అలా అయితే నేను కూడా పెడుతున్నాను. హల్లెలూయా. కానీ నీతో పర్సనల్గా దేవుడు మాట్లాడిన మాట అది గొప్పగా ఉంటుంది, ఇది గొప్పగా ఉంటుందా? దానివలన దాన్ని చదివి ఇతరులు దీవించబడతారేమో, దీనిని చదివి నీవే దీవించబడతావు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటిమసీ, పర్సనల్ ఇంటిమసీ. వాళ్ళకు వాగ్దానం పెట్టారు సిస్టర్ గారు, ఎందుకంటే దేవుడికి వాళ్ళకి మధ్యలో ఇంటిమసీ ఉంది. దాన్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ లాగా ఎవరో ఉండింది జొమాటోలో ఆర్డర్ చేసుకున్నట్టు. జొమాటోనా జొమాటోలో ఆర్డర్ చేసుకున్నట్టు ఎవరో ఉండే నువ్వు తెచ్చి పెట్టుకున్నావు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట ఆమేన్. ఎగర్ పెట్టారండి, దాన్ని వాగ్దానంగా తీసుకున్నాం. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి, ఎవరి అభిప్రాయం వాడిని కాదన్నాం. హల్లెలూయా. బట్ అది గొప్పగా ఉంటుందా? దేవుడు నీతో పర్సనల్గా నువ్వు వాక్యం చదువుతుండగా ఏదో మాట దగ్గర ఆగిపోయావు. ఆమేన్. హల్లెలూయా. ఏదో మాట దగ్గర ఆగిపోయావు. దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆమేన్. హల్లెలూయా. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఆగిపోయింది అక్కడ. అవును, నా మీద కృప చూపుటకు నా దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవా, ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి, వాక్యమును బట్టి వందనాలు. పెట్టు స్టేటస్ని. హల్లెలూయా. ఇంకో మాట అంటాను, అపార్థం చేసుకున్నా నేనేం చేయలేను, కానీ స్టేటస్ కొరకే దేవుని వాక్యం అనేది మన జీవితానికి దూరం అగును గాక. వాక్యం ముందు మన పర్సనల్, తర్వాత అది స్టేటస్కి వెళ్ళాలి. రైటా? కరెక్ట్ కదా? ముందు వాక్యం మనకి పర్సనల్ అవ్వాలి, తర్వాతే రోజు పెడుతున్నాను కానీ ఈరోజు ఒకటి తగిలించేసావు ఎందుకు? మళ్ళీ దానికి మళ్ళీ ఎంతమంది లైకులు కొట్టారు, ఎంతమంది సింబల్ పెట్టారు, ఎంతమంది చూశారు, ఎవరెవరు చూశారు. ఈ ఆత్రుత ఎక్కువ మనకి. హల్లెలూయా. పర్సనల్గా ముందు నువ్వు తీసుకో. లెట్ ద వర్డ్ వర్క్ ఇన్ యూ. మొదటిగా నీలో దేవుని వాక్యాన్ని కార్యం చేయి నువ్వు. అప్పుడు ఇతరులు చూడడానికి స్టేటస్లో తీసుకెళ్ళు. దాన్ని ఆచారంగా మార్చొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఈ మాటలు దీవెనకరంగా అనిపించింది? ఆమేన్. సో ఈరోజు కూడా నేను దేంతో ముగిస్తున్నానంటే, హ్యావ్ అన్ ఇంటిమసీ విత్ గాడ్. దేవుని మహిమ కలుగును గాక. జీవితంలో ఏదైనా సంతృప్తి మిగిలిపోయిందంటే, ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఏమి కలిగిన వాటిని కోల్పోవలసి వచ్చిన నీ జీవితంలో ఆశ, గురి ఒక్కటే ఉండాలి. దేవా నీ చిత్తంనే నెరవేర్చాలి. నీతో నేను ఇంటిమసీని కలిగి నేను జీవించాలి. దీనికన్నా నాకు తృప్తినిచ్చేది ఏది లేదు ప్రభువా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేనా మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఆమేన్. సో వచ్చేవారు ఇంకొద్ది లోతుగా వెళ్దాం. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేల్ రాజు ఒక డైలాగ్ వేశాడు, దాన్ని పట్టేసుకుంది. ఆమేన్. వచ్చేవారం వచ్చేటప్పుడు 2వ రాజులు 5వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదివిరండి. హల్లెలూయా. హోంవర్క్ టీచర్ ఇక్కడ. హల్లెలూయా. ఆమేన్.
కాదా టీచర్ని కాదా నేను? థ్యాంక్ యూ. కాబట్టి హోంవర్క్ ఏంటంటే వచ్చే వారం ఆ ఒక్క అధ్యాయాన్ని ఆమె చదివిరండి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదివేయండి, ధ్యానించండి. ఒకవేళ మీకు ఏదైనా కొత్త థాట్ వస్తే మన సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆ మాటతో పాటు ఇది ఒక కొత్త థాట్ దేవుడు నాకు ఇచ్చాడు పాస్టర్, వెల్కమ్, హార్ట్ఫుల్ వెల్కమ్. దేవుడు నిజంగా అలాంటి థాట్ ఏదైనా ఇస్తే చెప్పండి, అవి ఇతరుల దగ్గర మోసుకొని వెళ్తాను, వాళ్ళు దీవించబడతారు. ఆమె మనం ఒకసారి యూత్ మీటింగ్ అవుతుంటే చెల్లుంది ఆ రోజున జస్ట్ స్టార్ట్ చేశాను. ఎవరి గురించి అంటే ఎలీషా గురించే. ఎలీషా గురించి మాట్లాడుతుంటే నేను రికార్డ్ చేశాను ఆ రోజు. దేవుని మహాకృప, అబ్బా ఎంత చక్కని మాటలు దేవుడు ఇచ్చాడంటే ఎంత పొంగిపోయిన ఆ రోజు. ఎప్పుడైనా పరిచారకులు మీటింగ్ పెట్టి, ఏ మీటింగు, సంఘంలో పరిచయం చేసే పరిచారకులు మీటింగ్ పెట్టి యవనస్తులను అందులో కలిపి అప్పుడు ఆ వాక్యం చెప్పాలని నాకుంది. ఆమేన్. నాకు అనిపించింది పరిచయం చేయడానికి అది మనల్ని చాలా బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది కూడా ఆ సందేశం. ఆమేన్. ఎప్పుడు లేదు ఆ రోజు దేవుడు అలా మాట్లాడుతుంటే నాకు భలే దీవెనకరంగా ఆ మాటలు అనిపించాయి. నేను మన మహిమ కలిగింది కాదు. హల్లెలూయా. టైం చాలా అయింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొంత సమయం కరెక్ట్గా 2 o'clockకి మనం ముగించేసుకుందాం. కానీ పావు గంటలో ఒక 5 నిమిషాల టైం అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వాక్యం వింటున్నప్పుడు మీలో చాలామంది కళ్ళలో కన్నీళ్ళు వచ్చినాయి కదా, ఇది ఆ ప్రెజెన్స్, దానిని ఆ మొమెంటమ్ని కోల్పోవద్దు. హల్లెలూయా. అఫెక్షన్ కోల్పోవద్దు. ప్రార్థనలో కొనసాగించండి. దేవా, అవును నా జీవితంలో ఏదైనా సంతృప్తి మిగిలిపోయింది అంటే నీ చిత్తం నేను నెరవేర్చాలి. పాస్టర్ గారు చెప్తుంది కరెక్ట్. మనుషుల సంతోషం కొరకు నేను ఎంత కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు యేసయ్యా. ఏం కోల్పోయానో, ఎంత కోల్పోయానో, ఎంత ఖర్చు పెట్టానో, మనుషుల్ని సంతోషపెట్టడానికి ఎంత దిగజారిపోయానో నాకు మాత్రమే తెలుసు. కానీ దానివల్ల నాకు దుఃఖం, బాధ, కన్నీరు, ఒంటరితనం తప్ప నాకేమీ మిగలలేదు ప్రభు. అన్నీ కనిపిస్తాయి. దేవా, నా పరిస్థితులు బాగోలేదు, నా చుట్టూ ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నానంటే నీ కొరకు నేనేమీ చేయలేకపోతున్నాను. అసంతృప్తితో రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఐ డోంట్ నో వాట్ షుడ్ ఐ డూ. నేనేం చెయ్యాలో నాకు తెలియదు. తప్పించుకోవడానికి నాకు మార్గాలు లేవు. అంత అయిపోయింది, నా లైఫ్ అంత అయిపోయిందని నేను అనుకుంటున్నాను. కానీ నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. మనుషులకు ఉపయోగపడ్డాను ప్రభువా, నీకు ఉపయోగపడాలి. మనుషులు సంతోషపెట్టాను, నిన్ను సంతోషపెట్టాను. ఇది తప్ప వేరే అసంతృప్తి ఏది నాకు లేదు ప్రభువా. ఎవరికి వారు కొంత సమయం ప్రార్థనలోకి వెళ్దామా. నీ ఇంటి వారి కోసం, నీ బంధువుల కోసం, నీ ప్రియుల కోసం, తమ అవసరాల కోసం నిన్ను వాడుకున్నటువంటి స్వార్థపరుల కోసం చాలా ఖర్చు అవుతాయిగా. ఈ శేష జీవితాన్ని అయినా వాడుకో ప్రభువా. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, నా దినముల పరిమాణం రెక్కలొచ్చిపోకముందే వాడుకో యేసయ్యా. నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో. పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. వాడిపోకముందే నన్ను వాడుకో. పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో.
వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా